సమూయేలు రెండవ గ్రంథము 18వ అధ్యాయము. దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును, సెరూయా కుమారుడగు అబీషాయిను యోవాబు సహోదరుని చేతి క్రింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతి క్రింద ఒక భాగమును ఉంచెను. దావీదు, నేను మీతో కూడా బయలుదేరుదునని జనులతో చెప్పగా, జనులు, నీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు, మాలో సగం మంది చనిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు, మా వంటి 10,000 మందితో నీవు సాటి, కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయం చేయవలనని అతనితో చెప్పిరి. అందుకు రాజు, మీ దృష్టికేది మంచిదో దాని చేసేదనని చెప్పి గుమ్మపు ప్రక్కను నిలిచియుండగా జనులందరూ గుంపులై 100 కొలదిగాను 1000 కొలదిగాను బయలుదేరిరి. అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులకందరికీ ఆజ్ఞ ఇచ్చెను. జనులు ఇశ్రాయేలు వారిని ఎదిరించుటకై పొలములోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిము వనములో జరుగగా ఇశ్రాయేలు వారు దావీదు సేవకుల ఎదుట నిలవలేక ఓడిపోయిరి. ఆ దినమున 20,000 మంది అక్కడ హతులైరి. యుద్ధము ఆ ప్రదేశమంతటను వ్యాపించెను. మరియు నాటి దినమున కత్తిచేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమైరి. అబ్షాలోము కంచర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయెను. ఆ కంచర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల క్రిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచరగాడిద సాగిపోయెను. ఒకడు దానిని చూచి వచ్చి, అబ్షాలోము మస్తకి వృక్షమున వేలాడుచుండుట నేను చూచితినని యోవాబుతో చెప్పినప్పుడు, యోవాబు, నీవు చూచి ఇంటివే, నేల కూలునట్లు నీవతని కొట్టకపోతివేమి? నీవతని చంపిన ఎడల 10 తులముల వెండియు 1 నడికట్టును నీకిచ్చి ఇందునని తనకు సమాచారము చెప్పిన వానితో అనెను. అందుకు వాడు, యవనుడైన అబ్షాలోమును ఎవడనూ ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అబీషాయికిని ఇత్తయికిని ఆజ్ఞనిచ్చుచుండగా నేను వింటిని. 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజకుమారుని నేను చంపను. మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన ఎడల అది రాజునకు తెలియకపోదు. రాజు సన్నిధిని నీవే నాకు విరోధి వగుదువు గదా అని యోవాబుతో అనగా, యోవాబు, నీవు చేయవరకు నేను కాచుకొని ఇందునా అని చెప్పి 3 బాణములు చేతపట్టుకొని పోయి మస్తకి వృక్షమున ప్రేలాడుచు ఇంకనూ ప్రాణముతోనున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయువారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. అప్పుడు జనులను ఇక హతము చేయక విడవవలసినదని యోవాబు బాకా ఊదింపగా ఇశ్రాయేలీలను తరుముకొని పోయిన జనులు తిరిగి వచ్చిరి. జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేసి పెద్ద రాళ్ల కుప్ప దానిమీద పేర్చిన తరువాత ఇశ్రాయేలీలందరూ తమ తమ ఇండ్లకు పోయిరి. తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని అబ్షాలోము తాను బ్రతికియుండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరట నిలువబెట్టి అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టియుండెను. నేటి వరకు అబ్షాలోము స్తంభమని దానికి పేరు. సాదోకు కుమారుడైన అహీమయస్సు నేను పరిగెత్తుకొని పోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పెదననగా, యోవాబు, ఈ దినమున ఈ వర్తమానము చెప్పతగదు, మరి ఒక దినమున చెప్పవచ్చును. రాజకుమారుడు మరణమాయన గనుక ఈ దినమున వర్తమానము తీసుకొని పోతగదని అతనితో చెప్పెను. తర్వాత కూషీని పిలిచి, నీవు పోయి నీవు చూచిన దానిని రాజునకు తెలియజేయమనగా కూషి యోవాబునకు నమస్కారం చేసి పరుగెత్తుకొని పోయెను. అయితే సాదోకు కుమారుడైన అహీమయస్సు కూషీతో కూడా నేనును పరిగెత్తుకొని పోవుటకు సెలవిమ్మని యోవాబుతో మనవి చేయగా, యోవాబు, నాయనా, నీవెందుకు పోవలెను? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచారమేదియూ లేదు కదా అని అతనితో అనగా,
అతడు ఏమైనను సరే నేను పరుగెత్తుకుని పోవుదునెనెను. అందుకు యోవాబు పొమ్మని సెలవీయగా అహీమయస్సు మైదానపు మార్గమున పరిగెత్తుకుని కూషీ కంటే ముందుగా చేరెను. దావీదు 2 గుమ్మముల మధ్యను నడువలో కూర్చొని ఉండెను. కావలికాడు గుమ్మము పైనున్న గోడమీదకి ఎక్కి పారచూడగా ఒంటరిగా పరిగెత్తుకుని వచ్చుచున్న ఒకడు కనబడెను. వాడు అరచి రాజునకు ఈ సంగతి తెలియజేయగా రాజు వాడు ఒంటరిగా ఉండిన ఎడల ఏదో వర్తమానము తెచ్చుచున్నాడనెను. అంతలో వాడు పరుగు మీద వచ్చుచుండగా కావలికాడు పరిగెత్తుకుని వచ్చు మరియొకని కనుగొని అదిగో మరియొకడు ఒంటరిగానే పరిగెత్తుకుని వచ్చుచున్నాడని ద్వారపు తట్టు తిరిగి చెప్పగా రాజు వాడును వర్తమానం తెచ్చుచున్నాడనెను. కావలికాడు మొదటివాడు పరిగెత్తుట చూడగా వాడు సాదోకు కుమారుడైన అహీమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు రాజు వాడు మంచివాడు శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పెను. అంతలో అహీమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారము చేసి నా ఏలినవాడవును రాజువు నగు నిన్ను చంపచూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పెను. రాజు బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడుగగా అహీమయస్సు యోవాబు రాజసేవకుడనైన నీ దాసుడు నగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచితిని గాని అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పెను. అప్పుడు రాజు నీవు ప్రక్కకు తొలగి నిలిచియుండుమని వానికాజ్ఞనియ్యగా వాడు తొలగి నిలిచెను. అంతలో కూషీ వచ్చి నా ఏలినవాడా రాజా, నేను నీకు శుభ సమాచారము తెచ్చితిని. ఈ దినమున యెహోవా నీ మీదికి వచ్చిన వారినందరినీ ఓడించి నీకు న్యాయము తీర్చునని చెప్పినప్పుడు రాజు బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడిగెను. అందుకు కూషీ చెప్పినదేమనగా నా ఏలినవాడువును రాజువు నగు నీ శత్రువులను నీకు హాని చేయవలనని నీ మీదకి వచ్చిన వారందరూ ఆ బాలుడున్నట్టుగానే ఇందురుగాక. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచూ సంచరించుచూ నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయిచు అయ్యో నా కుమారుడా, నీ బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చెను.